హాయ్, ఆంధ్ర చేపల పులుసు చేద్దాం రండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత గరం మసాలాలు వేసుకుంటే ఇలా చిటిపెట్లు ఆడతాయన్నమాట. చిటిపెట్లు ఆడిన తర్వాత నేను 3 ఉల్లిపాయలు 4 పచ్చిమిరపకాయలు కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. అవి ఇప్పుడు ఇందులోకి వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ వరకు కలుపుతూ ఉండాలండి, ఎందుకంటే వేగాలి కదా ఉల్లిపాయలు, అందుకోసమని. నా వంటలు మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి. ప్లీజ్ కామెంట్ కూడా పెట్టండి ఎలా ఉన్నది అనేసని. నేను మీడియం సైజులో 3 టమాటాలు కూడా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను అనమాట. ఆ టమాటాలు కూడా ఇందులోనే వేసుకోవాలి. వేసుకున్నాక బాగా మెత్తగా అయినంత వరకు ఒక 5 మినిట్స్ వరకు వెయిట్ చేయాలి. కలుపుతూ ఉండాలన్నమాట. ఇలాగా కలుపుతూ ఉన్న తర్వాత అది కొద్దిగా దగ్గర పడుతుంది, ఎందుకంటే టమాటా దగ్గర పడాలండి. దగ్గర పడిన తర్వాత ఇప్పుడు ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలన్నమాట. ఒక 5 మినిట్స్ వరకు కలుపుకోవాలి, ఎందుకంటే గ్రేవీకి ఇదే మెయిన్. కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోని పసుపు, ఉప్పు వేసుకోవాలి. చేపల పులుసుకి ఉప్పు మెయిన్ అండి, బాగా కలిసేలా వేసుకోవాలి. టేస్ట్గా ఉండాలి అంటే కొద్దిగా ఎక్కువ వేసుకోవాలండి. సో కలుపుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ అయితే ఇలాగ వస్తుందండి, ముద్దలాగా వస్తుంది. ఇప్పుడు ఇందులో కారం వేసుకోవాలి. కొద్దిగా కారం కూడా ఎక్కువే వేసుకోవాలండి. మనం ఇంట్లో ఆడించిన కారం వేసుకుంటే ఇంకా చాలా టేస్ట్ వస్తుందండి. దాంట్లోనే ధనియాల పౌడర్ కూడా వేసుకోవాలి. 3 వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఇప్పుడు నేను గరం మసాలాలు వేసుకుంటున్నాను. గరం మసాలా కూడా వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు నేను బొచ్చు చేప తీసుకున్నానండి. బొచ్చు చేప ఉప్పు పసుపు వేసి బాగా క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాను. చూసారా ఎంత బాగా వచ్చిందో, నీట్గా తెల్లగా వచ్చేసిందండి. బాగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ క్లీన్ చేసుకున్నవన్నీ కూడా మనం ఇప్పుడు ఈ గ్రేవీ ఉంది కదా, ఈ దీంట్లోకి అందులోని వేసుకోవాలన్నమాట. మొత్తం అంతా చేపల ముక్కలన్నీ కూడా వేసుకోవాలి. ఇది ఎందుకంటే పెద్ద పెద్ద ముక్కలే ఉంటాయి, బొచ్చు కదండి, అందుకోసమని. చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే గుండె అయిపోతుంది అన్నమాట. అందుకోసమని ఇలాగే కొద్దిగా మీడియం సైజులో పీసెస్ ఉండేలాగా చూసుకోవాలి. పులుసుకి ఎందుకంటే మీడియం సైజులోనే ఉండాలి, మరీ పెద్దవి ఉండకూడదు, మరీ చిన్నవి ఉండకూడదు. అందుకని మీడియం సైజులో ఉంటే బాగుంటుంది. ఇప్పుడు ఇది నెమ్మదిగా ఆ మసాలాలంతా కలపాలన్నమాట. కలిపి నెమ్మదిగానండి కలపాలి, లేదంటే అది చేప ఇరిగిపోతుంది అన్నమాట. కలిపిన తర్వాత నేను పక్కన ఏంటంటే చింతపండు ఒక బౌల్లో వేసుకొని దాంట్లో వాటర్ వేసి నానబెట్టి ఉంచుకున్నాను ముందే. అది మొత్తం అంతా మిక్స్ చేసుకొని ఆ పులుసు అంతా అందులో వేసుకోవాలి. చేపల దాంట్లో వేసుకున్న తర్వాత ఒక 2-3 సెకండ్స్ అయ్యాక దాన్ని నెమ్మదిగా కలపాలన్నమాట. గరిటెతో, లోతున్న గరిటెతోటి నెమ్మదిగా కలపాలి, ముక్కలకి తగలకుండా ఆ గ్రేవీకే అలాగ కలుపుతూ ఉండాలి. కలిపిన తర్వాత మూత పెట్టుకోవాలండి. మూత పెట్టుకొని ఒక 15 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టాలి. నేను గరం మసాలా ఇంట్లోనే తయారు చేసుకుంటానండి, కానీ అయిపోయింది. సో కాబట్టి నేను చేపల పులుసుది గరం మసాలా తెచ్చుకున్నాను, అదే వేస్తున్నాను. ఇప్పుడు లాస్ట్లోని వేసేసానండి, అయిపోయింది. దీన్ని కలుపుకోవాలి. మళ్ళీ దించేసే ముందు ఇందులోని కొత్తిమీర కట్ చేసి అందులో వేసుకోవాలి. చూసారా ఎంత బాగా అది దగ్గర పడిందో పులుసు అంతానా. మరీ ఎక్కువ పులుసు కూడా పెట్టుకోకూడదండి, చేపల పులుసు దగ్గరికే పెట్టుకోవాలి, అప్పుడే టేస్ట్ వస్తుంది. చూడండి బాగా అయ్యింది పులుసు అని అంటేనే ఆ ఆయిల్ అలా తేలుతుంది కొద్దిగా. సో ఇప్పుడు ఇది వేడివేడిగా చేపల పులుసు, ఆంధ్ర చేపల పులుసు రెడీ. మనం వేడివేడిగా అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. చూసారా, మా పిల్లలకి చాలా నచ్చిందండి. మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. ప్లీజ్ కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి కామెంట్ చేయండి.